ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినమున నేను చేయు ప్రార్థనలను, పనులను, కష్టములను మరియు సంతోషములను, లోకములోని దివ్య సత్ప్రసాద పీఠముల మీద నిరంతరము అర్పించబడుచున్న నీ పవిత్ర హృదయపు ప్రేమాతిశయము ద్వారా, మరియ మాత నిర్మల హృదయము ద్వారా నీకు అర్పించుచున్నాను. ప్రారంభ ప్రార్థనలు. శిలువ గుర్తు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్. విశ్వాస సంక్షేపము. అపోసల్స్ క్రీడ్. పరలోకమును, భూలోకమును సృజించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని నమ్ముచున్నాను. ఆయన ఏకపుత్రుడును, మన నాథుడునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. వీరు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి జన్మించిరి. పొంతి పిలాతు అధికారము క్రింద పాట్లుపడి, శిలువపై కొట్టబడి, మరణము పొంది సమాధిలో ఉంచబడిరి. పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచిరి. పరలోకమునకు వేంచేసి, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చునియున్నారు. అక్కడ నుండి జీవించువారికిని, చనిపోయిన వారికిని తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చెదరు. పవిత్రాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పుణ్యవంతుల పరస్పర ప్రయోజనమును, పాపముల క్షమను, శరీరము యొక్క పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రధాన జపములు. పరలోక జపము. ఆ ఫాదర్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, భూలోకమందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు ప్రసాదించుము. మా యొద్ద అప్పు పడ్డవారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమించుము. మమ్ము శోధనయందు పడనీయక, కీడు నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. మంగళ వార్త జపము. హేల్ మేరీ. దేవుని కృప నిండిన మరియమ్మ, వందనము. కర్త నీతో ఉన్నారు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవాడు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపులమయ్యున్న మా కొరకు, ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించుము. ఆమేన్. దీనిని 3 సార్లు చెప్పాలి. త్రిత్వస్తుతి. గ్లోరీ బీ. పితకును, పుత్రునకును, పవిత్రాత్మకును స్తుతి కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ జపమాల. సంతోష రహస్యములు. సోమవారం. మొదటి రహస్యము. గబ్రియేలు దూత మరియమ్మకు మంగళవార్త తెలియజేయుట. 1 పరలోక జపము. 10 మంగళవార్త జపములు. 1 త్రిత్వస్తుతి. రెండవ రహస్యము. మరియమ్మ ఎలిజబెతమ్మను దర్శించుట. 1 పరలోక జపము. 10 మంగళవార్త జపములు. 1 త్రిత్వస్తుతి. మూడవ రహస్యము. యేసుక్రీస్తు బెత్లెహేము గొడ్డుల పాకలో జన్మించుట. 1 పరలోక జపము. 10 మంగళవార్త జపములు. 1 త్రిత్వస్తుతి. నాల్గవ రహస్యము. మరియమ్మ యేసు బాల్వని దేవాలయములో సమర్పించుట. 1 పరలోక జపము. 10 మంగళవార్త జపములు. 1 త్రిత్వస్తుతి. ఐదవ రహస్యము. తప్పిపోయిన బాలయేసు దేవాలయములో కనబడుట. 1 పరలోక జపము. 10 మంగళవార్త జపములు. 1 త్రిత్వస్తుతి. 5. ఫాతిమా ప్రార్థన. ప్రతి దశ చివరన చెప్పాలి. ఓ నా యేసువా, మా పాపములను క్షమించుము. నరకాగ్ని నుండి మమ్ము రక్షించుము. సకల ఆత్మలను పరలోకమునకు చేర్చుము. ముఖ్యముగా నీ కనికరము ఎవరికి అత్యవసరమో వారిని ఆదరించుము. ముగింపు ప్రార్థన. పరిశుద్ధ రాజ్ఞి, వందనము. కరుణామాత, మా జీవమా, మా మాధుర్యమా, మా ఆశ్రయమా, వందనము. పరవాసులమైన మేము ఈ కన్నీటి లోయలో ఏడ్చుచు, నిట్టూర్పులు విడుచుచు, నీ వైపు చూచుచున్నాము. కావున మా కొరకు వాదించు ఓ అమ్మా. నీ దయాదృష్టిని మా వైపు మళ్లించుము. మా ఈ పరవాసము ముగిసిన తర్వాత, నీ గర్భఫలమైన జయశాలి యేసును మాకు చూపింపుము. ఓ కరుణాశీలిని, ఓ దయారూపిణి, ఓ మధుర కన్య మరియమ్మ, దేవా నీకే వందనము. దేవా నీకే స్తోత్రము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.